బిఎస్ఓసి 132 నుంచి 2 లెసన్స్ చెప్పుకోబోతున్నాము. మొదటి లెసన్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా, రెండో లెసన్ ఏమో చేంజింగ్ ఇన్ ఇండియా. మొదటి లెసన్లో యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేది ఒక వినూత్నమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. అన్ని దేశాల్లో యూనిటీ అండ్ డైవర్సిటీ ఉంటుంది, కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన స్థితి ఇక్కడ మనం చూడగలుగుతున్నాము. మన భారతదేశంలో అనేక రకాల కులాలు, మతాలు, జాతులు వాళ్ళు, అనేక రకాల ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఇంతమంది ఇన్ని జాతులు, ఇన్ని ప్రజలు, ఇన్ని మతాల వాళ్ళు నివసిస్తున్నా కూడా అందరూ ఐకమత్యంగా కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఒక ప్రత్యేకమైనదిగా మనం చెప్పుకోవచ్చు. మన ప్రపంచంలో, మన దేశంలో ఉన్నంత యూనిటీ అండ్ డైవర్సిటీ ఏ దేశంలో కూడా మనకు కనిపించదు అనమాట. కాబట్టి ఒక భారతదేశంలో యొక్క యూనిటీ అండ్ డైవర్సిటీ ఒక ప్రత్యేకమైన స్థితిని, ఆకారాన్ని పొందగలిగి ఉన్నది అనేది మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇందులో మనము జైవికపరమైన భేదాలు, మతపరమైన భేదాలు, భాషాపరమైన భేదాలను మనము చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ఇక్కడ యూనిటీలో ఏంటి, ఒక సమూహం, ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఒక సమూహంలోని ప్రజలు వేరొక సమూహంలోని ప్రజలతో ఐక్యతగా ఉండి జీవిత విధానాన్ని సమాజంలో కొనసాగించడంగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఒక సమూహంలో ఉన్న ప్రజలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అదే సమాజంలో ఉన్న వేరొక సమూహంలోని ప్రజలు ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే మతపరంగా లేకపోతే జాతి పరంగా అనేది మనం భాషాపరంగా అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం. ఈ మతపరమైన, జాతిపరమైన, భాషాపరమైన, జైవికపరమైన లక్షణాలు విభిన్నంగా ఉంటూ ఉంటాయి. ప్రతి ప్రాంతంలో కూడా విభిన్నంగా ఉంటాయి. మన దేశంలో, భారతదేశంలో ఇంకా ఇది ఎక్కువగా మనం చూడగలుగుతూ ఉంటాం. జైవికపరమైన లక్షణాలు విభిన్నంగా ఉంటూ ఉంటాయి, మతపరమైన లక్షణాలు విభిన్నంగా ఉంటూ ఉంటాయి, భాషాపరమైన లక్షణాలు విలక్షణంగా ఉంటూ ఉంటాయి అనేది మనకి తెలిసిన విషయమే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక సమూహం నుంచి వేరొక సమూహానికి ఈ భేదాపరమైన అనేక రకాలైన సామాజిక పరమైన, ఆర్థిక పరమైన, రాజకీయపరమైన, జైవికపరమైన, మతపరమైన, భాషా సమస్యలు అనేకంగా ఉంటుంటాయి. ఇన్ని ఉన్నా కూడా, ఇన్ని సమస్యలు ఉన్నా కూడా ప్రజలందరూ కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇది ఒక భారతదేశంలో ఒక ప్రత్యేకమైన జాతీయ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేది ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక సామాజిక లక్షణంగా కూడా మనం చెప్పుకోగలుగుతూ ఉంటాం. ఇక్కడ జైవికపరమైన చూడండి, జాతిపరమైన లక్షణాలకు వచ్చేటప్పటికి మన దేశంలో చూడండి, టర్కో ఇరానియన్, మళ్ళీ ఇండో ఆరియన్, ద్రవిడియన్ అండ్ ఆరియన్ అండ్ ద్రవిడియన్, మంగోలి, ఇట్లా అనేక రకమైన జాతి ప్రజలు నివసించారనేది మనకు తెలిసిన విషయమే. ఇంతమంది ఇన్ని రకాల జాతుల వాళ్ళు ఇక్కడ నివసించినా కూడా అందరూ కూడా యూనిటీగా కలిసికట్టుగా ఉండి వాళ్ళ జీవిత విధానాన్ని కొనసాగించారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ మళ్ళీ మతపరమైన పద్ధతులు అనేటప్పటికీ చూడండి, ఇక్కడ మతపరమైన పద్ధతులు అనేటప్పటికీ హిందూ, ముస్లిం, జైన్ అండ్ క్రిస్టియన్, పార్సీస్, అనేక రకాల మతపరమైన ప్రజలందరూ కూడా జీవిస్తూ ఉన్నారనేది మనకు తెలిసిన విషయమే. భాషాపరమైనగా ఇక్కడ చూడండి, మనకు భాషాపరంగా ఎన్ని రకాల భాషల వాళ్ళు మన దేశంలో ఉన్నారు. ఆశ్చర్యకరమైన విషయం అనమాట. ఎన్ని రకాల భాషల వాళ్ళు మనం ఏ దేశంలో కూడా చూడమన్నమాట. కానీ ఒక భారతదేశానికి వచ్చేటప్పటికీ అనేక రకాల భాషలు మాట్లాడేవాళ్ళు. ఎన్ని రకాల భాషలు, హిందీ, ఉర్దూ, తెలుగు, అస్సామీ, కన్నడ, తమిళ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల భాషలు మనకి ఇక్కడ ప్రముఖంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ ఎక్కువ మంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క భాష మాట్లాడే వాళ్ళు నివాసాన్ని ఏర్పరచుకొని స్థిరత్వాన్ని కలిగి ఉంటారని చెప్తూ ఉంటాం. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క భాష ప్రముఖంగా ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఆ భాషను బేస్ చేసుకొని అక్కడ ప్రజలు కలిసికట్టుగా ఉంటారు. అంటే ఇతర భాషల వాళ్ళు ఉండరు అనేది కాదనమాట. అంటే ఆ ప్రాంతీయ భాష మాట్లాడే వాళ్ళు ఎక్కువ జీవన విధానాన్ని అక్కడ కలిగి ఉంటారని చెప్తూ ఉంటాం. వాళ్ళతో పాటు తక్కిన భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండదు అనేది భాషాపరమైన పద్ధతిలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ తర్వాత ఇక్కడ మతం అని చెప్పుకున్నాం కదా, క్యాస్ట్ బేస్డ్. ఇది క్యాస్ట్ బేస్డ్ ప్రజలు అనేది అనేక రకాల కులాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా మనం. ఇక్కడ ప్రముఖంగా ఏం చెప్తూ ఉంటాము, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అండ్ పార్సీ అండ్ జైన్స్ అండ్ బౌద్ధులు అందరు కూడా, అంటే ఏ మతం వాళ్ళు
ఎంతెంత పర్సంటేజ్ ఉన్నారో అనేది మనం తీసుకున్నట్లయితే ఎక్కువగా మనకి హిందూ మతం కలిగిన వాళ్ళు భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. తర్వాత ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ తర్వాత స్థానాన్ని ఆక్రమించుకొని ఉన్నారు. ఇట్లా జైవికపరమైన లక్షణాలు ఎన్ని కలిగి ఉన్నా, మతపరమైన లక్షణాలు ఎన్ని కలిగి ఉన్నా, భాషాపరమైన లక్షణాలు ఎన్ని కలిగి ఉన్నా, ఈ కులపరమైన లక్షణాలు ఏ కలిగి ఉన్నా అందరూ సమైక్యంగా కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అభిప్రాయ భేదాలు ఉండొచ్చు, కొద్దిగా అభిప్రాయ భేదాలు మతపరంగా భాషాపరంగా ఈ అనేక రకాల క్యాస్ట్ పరంగా అనేక రకాల అభిప్రాయ భేదాలు ఆ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రజలందరూ కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగించడం అనేది మనం ఒక ఇండియాలో చూడగలుగుతూ ఉంటాం. ఇన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఏ దేశంలో లేరనేది మనం చెప్పుకున్నాం. ఇక్కడ అందుకని మనం ఒక యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది ఇండియాలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నది, ఒక ప్రముఖ లక్ష్యాలను కలిగి ఉన్నది, ప్రముఖ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఒక జీవన శ్రమంతిలాగా కొనసాగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. ఇక్కడ భేదాలంటే ఏంటి? ఇక్కడ ఈ సమూహాల్లో అనేక రకాల సమూహాల వాళ్ళని చెప్తున్నాం. యూనిఫార్మిటీ, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు అన్ని కులాలు అన్ని భాషలు అందరి ప్రజల్లో మనం యూనిఫార్మిటీగా చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడ మనం యూనిఫార్మిటీ అనేటప్పటికి ఏం చెప్తూ ఉంటాము? కుటుంబము, బంధుత్వము, వివాహము అనేది అన్ని కులాల్లో అన్ని మతాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళలో మనం చూడగలుగుతూ ఉంటాం. అందరూ కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకే ఏరియాలో ఇన్ని రకాల ప్రజలు ఉన్నారనేది మనం చెప్పుకుంటున్నాం కదా. ఇక్కడ ఈ ప్రజలందరూ కూడా అందరూ కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మనకి ఉదాహరణ తీసుకున్నట్లయితే స్కూల్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన డ్రెస్సింగ్ కోడ్ అంటే ఈ దుస్తులను ధరిస్తూ ఉంటారు. అంటే ఆ దుస్తులు ధరించడం వల్ల వీళ్ళు ఈ మతానికి సంబంధించిన వాళ్ళు, ఈ స్కూల్కి సంబంధించిన పిల్లలు, వీళ్ళు ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అనేది గ్రహిస్తూ ఉన్నాం. అంటే ఎగ్జాంపుల్స్ ఇది ఎందుకు చెప్పుకుంటామంటే యూనిటీ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒక ప్రత్యేకమైన గుర్తింపు వల్ల వీళ్ళు దీనికి సంబంధించిన విద్యార్థులు, వీళ్ళు ఈ యొక్క న్యాయబద్ధమైన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు యొక్క సామాజిక వ్యవస్థని కంట్రోల్ చేస్తూ ఉంటారు అనేది మనం ఒక డ్రెస్సింగ్ ప్యాటర్న్ మీద ఆధారపడి ఉంటాం. అట్లానే ఇక్కడ అనేకమైన భాషాపరమైన, మతపరమైన, కులపరమైన, జైవికపరమైన పద్ధతులు ఉన్నా కూడా అందరూ ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక లక్షణాలను కలిగి ఉంటారనేది మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన విషయం. ఎవరు ఏ మతాన్ని కొనసాగించినా, ఏ భాషలో ఉన్నా, ఏ యొక్క ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ యొక్క లక్షణాలన్నీ కూడా మనము కొనసాగిస్తూ ఉంటాం. ఏ లక్షణాలు? సాంస్కృతిక లక్షణాలు, సామాజిక లక్షణాలు అన్ని కూడా కొనసాగిస్తూ ఉంటాము. వాళ్ళ యొక్క కుల వృత్తులు అంటే యొక్క వృత్తుల మీద ఆధారపడి ఆ ప్రాంతీయ భేదాలు లేకుండా ఒక ప్రాంతంలో కలిసికట్టుగా నివసించి ఉండటమే యూనిటీ అండ్ డైవర్సిటీగా ఇండియాలో మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం అనమాట. ఇంతమంది ప్రజలు, ఇన్ని జాతుల ప్రజలు, ఇంతమంది ఇన్ని ప్రత్యేకమైన జీవన విధానాలను కలిగి ఉండగా అందరూ కొన్ని విషయాల్లో అందరూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకంటే ఒకే రకమైన సామాజిక లక్షణాలను కలిగి ఉంటారు అనేది ముందు చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా ఒక సామాజిక లక్షణాలను కలిగి జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలజడి సృష్టించరు. జీవిత విధానాన్ని సాఫీగా జరిగేటట్ల అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు ధోరణిని అవలంబించుకుంటూ ఉంటారు. ఒక మతాన్ని, ఒక జాతుల ప్రతి ఒకళ్ళని గౌరవించుకోవటం అంటే ప్రత్యేకంగా ఒక జాతి వాళ్ళని వేరొక జాతి వాళ్ళని గౌరవించటము, ఒక సాంస్కృతిక లక్షణాలను వేరొక సాంస్కృతిక లక్షణాలు వాళ్ళు గౌరవించటము, ఈ విధంగా భాషాపరంగా ఒక భాష వాళ్ళు వేరొక భాషాపరమైన వ్యక్తులను గౌరవించటము, అందరూ ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉండి సర్దుబాటు చేసుకుంటూ జీవితం అనేది సమాజంలో ప్రశాంతతని ఏర్పరచుకోవడానికి ఈ యూనిటీ అనేది దోహదం చేస్తూ ఉంటుంది. ఇక్కడ మంజుదార్ తెలుసు కదా మనకి, ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త. ఇది నేను చెప్పానంటే రేసెస్ అండ్ కల్చర్స్ అంటే సాంస్కృతిక పద్ధతులు అన్ని జాతుల వాళ్ళు కూడా కలిసికట్టుగా జీవిత విధానం కలిగి ఉండటం అనేది అన్ని దేశాల్లో ఉన్నా కూడా ఇండియాలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడింది. ప్రజలందరూ సమైక్యతా భావంతో, యూనిటీతో అండ్ డైవర్సిటీగా ఇండియాలో కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తారనే చెప్తూ ఉంటాం. ఇక్కడ మళ్ళీ చూడండి, క్యాస్ట్ డైవర్సిటీ. మనకి ఎన్ని కులాల వాళ్ళు ఉన్నారు భారతదేశంలో? ఎన్నో కులాల వాళ్ళు. మనం అది అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన కులాల వాళ్ళు. మనం ఎక్కువ హిందూ, ముస్లిం, క్రిస్టియన్, గిరిజన్స్, మళ్ళీ అనేక రకాల పార్సీ, జైన్, అనేక రకాల కులాల వాళ్ళు ఉన్నారనే చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళ యొక్క ఆచారాలు, వ్యవహారాలు, జీవన విధానము, సాంస్కృతిక పద్ధతులు, సామాజిక పద్ధతులు దెబ్బతినకుండా ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారని చెప్తూ ఉంటాం.
జియో పొలిటికల్ యూనిట్. ఇక్కడ చూడండి, జియో పొలిటికల్ యూనిట్ ఏంటి? ఒక ప్రత్యేకమైన అంటే ఎక్కువ ప్రాంతాన్ని కలిగిన మన ఇండియా అనేక ప్రాంతాల వైజ్గా మనం తీసుకున్నట్లయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన పరిపాలనా విధానము, పరిపాలనా వ్యక్తులు, సామాజిక పరిస్థితులను బేస్ చేసుకొని అనేక రకాల పార్టీ వాళ్ళు ఉంటారు. అది మనకు తెలిసిన విషయమే. అంటే ప్రాంతీయ పార్టీలు కూడా డెవలప్ అయిపోయినాయి. ఈ జియో పొలిటికల్ యూనిటీ అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక పార్టీలు ఉన్నా కూడా అందరూ కూడా ఒక పార్టీ యొక్క సిద్ధాంతాలను గౌరవించుకుంటూ ముందుకు వెళ్తానే మనం ఈ పొలిటికల్ డైవర్సిటీ అనేది, యూనిటీ అనేది మనం చెప్తూ ఉంటాం. ఇన్స్టిట్యూషనల్ అండ్ ఫిలిగ్రమేజ్ డైవర్సిటీ అండ్ యూనిటీ అనేది మనం చెప్పుకున్నట్లయితే ప్రముఖ పాత్ర వహిస్తాం. ఇక్కడ చూడండి, అనేక రకాల సాంస్కృతిక సంఘటనల మీద ఆధారపడి మన దేశంలో అనేక రకాల సాంస్కృతిక పర్యాటక ప్రదేశాలు అనేవి ఉన్నాయనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రదేశాలను ఎవరు రక్షిస్తూ ఉంటారు? సమాజ సభ్యులమే రక్షిస్తూ ఉంటాము. ఆ యొక్క సామాజిక సమస్యలన్నీ కూడా ఆ సమస్యలను రక్షించుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఒక వినోద కార్యక్రమాలుగా ఉపయోగించుకుంటున్నాము ఈ పిలిగ్రమేజ్ని. మళ్ళీ ఈ యొక్క సాంస్కృతిక లక్షణాలను పరిరక్షణగా చెప్పుకుంటూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, తిరుపతి ఉన్నది మనకి ఆంధ్రప్రదేశ్లో. తిరుపతి, యాదగిరిగుట్ట, అనేక రకాల ప్రముఖ క్షేత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక లక్షణాలను పరిరక్షించుకుంటూ ప్రజలందరూ అందరినీ, ఇప్పుడు మనకి హైదరాబాద్ తీసుకున్నట్లయితే మక్కా మసీద్ ఒక ప్రముఖ సాంస్కృతిక ట్రెడిషనల్ ఇన్స్టిట్యూట్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతులన్నీ కూడా మనం ఇక్కడ ఈ పద్ధతుల్లో సామాజిక పద్ధతుల్లో ఒక సాంస్కృతిక లక్షణాన్ని వేరొక సామాజిక ప్రజలందరూ కూడా సాంస్కృతిక అవగాహన ఏర్పరచుకొని వారిని గౌరవప్రదంగా చూస్తూ ఉంటాం. అంటే ఇన్స్టిట్యూషన్స్ గౌరవప్రదంగా చూస్తూ ఉంటాము, ప్రజల జీవిత విధానాన్ని మనం గౌరవిస్తూ ఉంటాం. దానివల్ల ఏంటి, యూనిటీ ఇది డెవలప్ అవుతుంది. సమాజంలో ఉన్న ప్రజల్లో వారి సయోధ్యత అనేది మనకి ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. ట్రెడిషనల్ అకామిడేషన్ ఇక్కడ చూడండి, ఇక్కడ భారతదేశాన్ని తీసుకున్నట్లయితే ఈ యూనిటీ వల్ల, ఈ యొక్క పద్ధతుల వల్ల, సాంస్కృతిక పద్ధతుల వల్ల ప్రజలందరిలో కూడా ట్రెడిషనల్ అకామిడేషన్ అనేది నెలకొల్పడానికి వీలవుతూ ఉంటుంది అనమాట. లేకపోతే ఇది కష్టం సాధ్యమైన విషయంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ట్రెడిషనల్ అకామిడేషన్ అనేటప్పటికీ మన యొక్క ప్రాచీన సాంస్కృతిక పద్ధతుల వల్ల ప్రజలలో మానసికంగా అనేక రకాల దృక్పథాలు ఏర్పరచుకోవటం వల్ల సమైక్యత భావం, ప్రేమ భావము, ఆదరణ భావం ఏర్పరచుకోవటం వల్ల యూనిటీ డెవలప్ అవడానికి ప్రముఖ కారణంగా ఉన్నది అనేది మనం తెలుసుకున్నాము. ఇక్కడ చూడండి, మన ప్రాచీన కాలంలో ఉన్న ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉండేవాళ్ళు అనేది తెలుసు మనకి. ఇక్కడ అనేక రకాల కులాలు, మతాలు, ఈ యొక్క సాంస్కృతిక పద్ధతులు తేడాలు ఉన్నా కూడా కలిసికట్టుగా ఉండి జీవిత విధానాన్ని సమైక్య పద్ధతులతో కొనసాగించడానికి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, అనేక రకాల సామాజిక శాస్త్రవేత్తలు యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేటప్పటికీ అనేక రకాల పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పద్ధతులన్నీ కూడా ఇంప్లిమెంట్ అంటే కొనసాగిస్తూ, గౌరవించుకుంటూ సామాజిక జీవితాన్ని ఎటువంటి అలజడి లేకుండా ప్రజలందరూ సమైక్యతా భావంతో సామాజిక జీవితం కొనసాగించేటట్లు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం అనేది చెప్తుంటాం. సిమిలారిటీస్ ఇన్ గ్రూప్స్, మనం ఇక్కడ యూనిటీలో మనం ఏం చూస్తూ ఉంటాం? ప్రముఖంగా సిమిలారిటీస్. అందరిని ఏ గ్రూప్ తీసుకున్నా కూడా కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ అందరి దగ్గర కూడా అన్ని గ్రూప్స్ లో కూడా మనం సిమిలారిటీస్ ని చూసుకుంటూ ఉంటాం. సమైక్యత భావనని యొక్క ఆచార వ్యవహారాలు, ప్రమాణబద్ధమైన జీవిత విధానాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి అనేది చూస్తూ ఉంటాం అనమాట. ట్రెడిషనల్ అకామిడేషన్ ఇంతకు ముందు చెప్పుకున్నాము. ఆ తర్వాత ట్రెడిషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఇంటర్ డిపెండెన్స్. ఇక్కడ ఈ విధమైన పద్ధతుల వల్ల యూనిటీ అనేది ఇక్కడ సమూహ సభ్యుల మధ్య, గ్రూప్స్ మధ్య మనకు నెలకొల్పుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ చూడండి, సమూహాల మధ్య అనేక రకాల తేడాలు ఉండొచ్చు. ఈ యూనిటీ అండ్ డైవర్సిటీలో సమూహాల మధ్య ఒక్కొక్క సమూహము ఒక ప్రత్యేకమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. వేరొక సమూహం కూడా ఒక ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఇన్ని సమూహాలు ఈ సమాజంలో ఉన్నా కూడా ఈ యొక్క ప్రతి సమూహాల్లో అనేక రకాల తేడాలు ఉంటాయి. అంటే సాంస్కృతిక పద్ధతుల్లో కానీ, సామాజిక పద్ధతుల్లో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ అనేక రకాల తేడాలను మనం చూడగలుగుతూ ఉంటాము. అయినా కూడా వీళ్ళందరూ కూడా తేడాలు ఉన్న ఈ యొక్క జీవిత విధానం అనేది సమైక్యంగా, యూనిటీగా, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఐకమత్యంగా జీవిత విధానాన్ని కొనసాగించడం అనేది మన భారతదేశంలోనే చూడగలుగుతున్నాం అనేది మనకు తెలిసిన విషయమే. ఇక్కడ చూడండి, సామాజిక, సాంస్కృతిక భేదాలు. ఇక్కడికి వచ్చినట్లయితే
ప్రతి సమూహ సభ్యులకి ఇక్కడ ఎట్లా సామాజిక తేడాలు ఉన్నాయని చెప్పుకున్నామో, ఇక్కడ కూడా ఏంటంటే సామాజిక సాంస్కృతిక భేదాలు అన్ని సమాజాల్లో అన్ని సమూహాల్లో ఉంటూ ఉంటాయి. అది మనం ఏమి విడదీయడానికి వీలు లేదనమాట. అది పురాతన కాలం నుంచి ఒక సమాజం నుంచి సాంస్కృతిక లక్షణాలని పొందుపరుచుకొసుకుంటూ ఉంటాం. ఒక సమాజం నుంచి వేరొక సమాజాన్ని తీసుకుంటూ ఉంటాం, అంటే ఫాలో అవుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క సామాజిక సాంస్కృతిక యొక్క భేదాలు ఉన్న ఆ యూనిటీ అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. మనం ఒక ప్రముఖ నగరాల్లో చూసినట్లయితే ఏ ప్రముఖ నగరాన్ని తీసుకున్నా హైదరాబాద్, బాంబే, ఇట్లా కల్కటా, ఈ యొక్క ఢిల్లీ, ఈ ప్రముఖ నగరాల్లో తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి బెంగాల్లో మనం తీసుకున్న కాళీ ఉత్సవాలు, ఇప్పుడు మన హైదరాబాద్ తీసుకున్నట్లయితే రంజాన్ అండ్ వినాయక చవితి, ఇట్లా మనం అన్ని రకాల పద్ధతులు, అంటే బాంబే తీసుకున్నట్లయితే వినాయక నిమజ్జనము, మళ్ళీ హోలీ అండ్ కొన్ని సాంస్కృతిక పద్ధతులు ఎంతో విస్తృతంగా చేస్తూ ఉంటారు. ఎంతో గొప్పగా ఖర్చుతో కూడిన వ్యవహారము, అందరూ సమైక్యత భావంతో ఏర్పడతారు. అన్ని రకాల కుల మత జాతుల వాళ్ళందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఈ విధమైన సామాజిక సాంస్కృతిక భేదాలున్నా కూడా యూనిటీ విషయానికి వచ్చేటప్పటికి అందరూ కూడా కలిసికట్టుగా జీవిత విధానాన్ని గౌరవిస్తూ ఉంటారు, కలిసి చేస్తూ ఉంటారు. ఒక సాంస్కృతిక లక్షణాన్ని వేరొక సమాజం వాళ్ళు దాన్ని అనుకరిస్తారు, అడాప్ట్ చేసుకుంటారు, కొన్ని నచ్చితే. ఆ తర్వాత ఆ యొక్క గౌరవాన్ని కాపాడుకుంటూ వాళ్ళ యొక్క ఔన్నత్యంతో మనము కూడా పాలు పంచుకుంటూ ఉంటాం. మనము కూడా ఆ సమాజానికి చెందకపోయినా, ఆ సాంస్కృతిక కార్యక్రమంలో సభ్యులం కాకపోయినా కూడా మనందరం కూడా ఆనందంగా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తాం. దీనివల్ల యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. మనం చూడండి, హిందువులు ఉంటాము, ముస్లిమ్స్, మన హైదరాబాద్ తీసుకున్నట్లయితే ముస్లిమ్స్ ఉంటారు. రంజాన్లో మనం ఏం చేస్తూ ఉంటాం, అందరూ ముస్లిమ్స్కి విషెస్ చెప్తూ ఉంటాం. ఆ తర్వాత మన ప్రముఖ పండుగలు, హిందువుల యొక్క ప్రముఖ వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, ఉగాది, దసరా, ఇటువంటి పండుగలను తీసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా మనసుతో కలిసికట్టుగా ఆనందాన్ని సంతోషాన్ని పంచుకుంటూ ఉంటారు. దీనివల్ల సాంస్కృతిక సామాజిక తేడాలు తగ్గిపోతూ ఉంటాయి అనేది మనం చెప్తూ ఉంటాం. కలిసిపోయే తత్వము అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము, యూనిటీ అండ్ డైవర్సిటీ అని చెప్పుకుంటున్నాం ఈ లెసన్లో. ఇక్కడ ఈ విధమైన పద్ధతుల్లో యూనిటీ అంటే సమాజ సభ్యుల్లో ఐక్యతాభావము, ఐకమత్యము, కలిసిపోయే తత్వము, ఇవన్నీ కూడా పెంపొందిస్తూ ఉంటాం. అంటే మనకి విద్య వల్ల మనం ఏం చేస్తూ ఉంటామో, అందరము మానవులందరము ఒకటే, అన్ని జాతులు మతాల వాళ్ళు ఒకటే, అన్ని భాషల వాళ్ళు ఒకటే అనే దృక్పథాన్ని డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటాం. అలా డెవలప్ చేసుకుంటూ పోతూ వల్ల మానసిక ఔన్నత్యం పెరగడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, తక్కిన మతాల వాళ్ళని, తక్కిన కులాల వాళ్ళని, తక్కిన భాషాపరమైన వ్యక్తుల్ని, జైవికపరమైన లక్షణాలు కలిగిన వ్యక్తులందరినీ కూడా మనం గౌరవించడం నేర్చుకుంటూ ఉంటాం అనేది మనకి ఇక్కడ తెలిసిన విషయమే అనమాట. ఈ విధంగా మనం ఇండియాలో అంటే అన్ని దేశాల్లో కూడా యూనిటీ అండ్ డైవర్సిటీ మనం చూస్తూ ఉంటాం. అన్ని దేశాల్లో అనేక రకాల జాతులు, అనేక రకాల మతాల వాళ్ళు ఉంటూ ఉంటారు. కానీ మన భారతదేశానికి వచ్చేటప్పటికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. ఇక్కడున్నన్ని భాషల వాళ్ళు, ఇక్కడున్న జైవికపరమైన లక్షణాలు కలిగిన వాళ్ళు, ఇక్కడున్న భాషాపరమైన లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు, ఇక్కడున్న క్యాస్ట్లు అంటే అనేక రకాల కులాలు, మతాలు మనం చూడగలుగుతాం. ఇంతమంది, ఇన్ని జాతులు, ఇన్ని జైవికపరమైన లక్షణాలు కలిగిన ప్రజలు, మతపరమైన లక్షణాలు కలిగిన ప్రజలు, భాషాపరమైన లక్షణాలు కలిగిన ప్రజలు ఉన్నా కూడా సమైక్యత, ఐకమత్యంగా, కలిసికట్టుగా జీవిత విధానాన్ని కొనసాగిస్తున్నామంటే అది భారతదేశంలో ఉన్న ప్రజలకే చెల్లింది. అది ఇంక ఇతర దేశాల్లో ఇన్ని కులాలు, ఇన్ని సంఖ్య అంటే ఇన్ని కులాలు, ఇన్ని మతాల వాళ్ళు ఎక్కువ ఉండేరనమాట. అది కొన్ని లిమిటెడ్ అనమాట. ఒక 4-5 జాతుల వాళ్ళు, మత భాషాపరమైన పద్ధతులు ఒక 5-6. కానీ మన దగ్గర ఎన్ని ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. అయినా కూడా ఎటువంటి సమైక్యత అనేది ఇక్కడ కలిసికట్టుతనం అనేది ఇక్కడ మనము పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాం. అతి పురాతన కాలం నుంచి ఈ నూతన సామాజిక వ్యవస్థ వరకు కూడా 21st సెంచరీకి వచ్చినా కూడా ఈ యొక్క ఐక్యతా భావం అనేది ఇది చేస్తూ ఉంటుంది. దీనికి ఏం దోహదం చేస్తూ ఉంటుంది, సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితి దోహదం చేస్తూ ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ యొక్క సామాజిక పద్ధతులన్నింటినీ కూడా గౌరవిస్తూ ఉంటుంది, వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉంటుంది. వాళ్ళ యొక్క ఔన్నత్యానికి దెబ్బతీయకుండా అనేక చర్యలు, కట్టడలు తీసుకోగలుగుతుంది. ఇట్లా తీసుకోవటం వల్లే మనం భారతదేశంలో ఈ యొక్క యూనిటీ అండ్ డైవర్సిటీ అనేది మనము ఒక ప్రముఖ పాత్రగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ విధంగా మనకి భారతదేశంలో ఉన్న ఈ రకమైన ప్రజల యొక్క అనేక సమూహాల యొక్క రకమైన ప్రజల యొక్క జీవిత విధానము ఈ విధంగా సాఫీగా
నిలకడగా ఎటువంటి అలజడి లేకుండా సాగిపోవడానికి కారణము మన భారతదేశంలో కూడా భారతదేశంలో గల యూనిటీ అండ్ డైవర్సిటీ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్పక తప్పదు. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇన్ని రకాల ప్రజలు, ఇన్ని భాషాపరమైన ప్రజలు, ఇన్ని పరమైన ప్రజలు, ఇన్ని కులాలు, ఎన్నో రకాల కులాలను మనం చూస్తూ ఉన్నాం. ప్రాంతీయతత్వము కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఇన్ని జైవికపరమైన లక్షణాలు కలిగిన ప్రజలు ఇక్కడ ఉన్నా కూడా ఎన్ని పురాతన కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు భారతదేశంలో ఇన్ని రకాల మతాలు మనకు చూడండి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం అండ్ బౌద్ధ మతము, జైన మతము, అనేక రకాల మతాలు, ఎన్నో రకాల మతాలు. అంటే పర్టికులర్గా అంటే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఈ కమ్యూనిటీస్ లో ఉన్నారు కాబట్టి ఈ కమ్యూనిటీస్ గురించి మనం ఎక్కువ చెప్తూ ఉంటాం. అతి పురాతన కాలం నుంచి ఇప్పుడు ఆధునిక యుగం వరకు కూడా మనలో ఉన్న సామరస్యత ధోరణి, కలిసిపోయే తత్వం, ఒక యూనిటీ డెవలప్మెంట్, ప్రజల్లో ఉన్న యూనిటీ, ఈ డైవర్సిటీ గౌరవించే విధానం కలిగిన సాంస్కృతిక లక్షణాలు కలిగిన ప్రజల భారతదేశంలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మనము అనేక రకాల నూతన ఔన్నత్యం గల ఒక భారతదేశాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకని ఇతర దేశాల్లో వచ్చేటప్పటికి భారతదేశానికి ప్రత్యేకమైన గౌరవం ఉన్నది, ప్రత్యేకమైన స్థానం కూడా మనం ఏర్పరచుకోగలిగాం. ఎందుకని ఇన్ని రకాల ప్రజలు ఉన్నా కూడా ఈ దేశము సమైక్యతావాదంతో ముందుకు వెళ్ళగలుగుతున్నది. ముందుకు మనం చూడగా ముందు అభివృద్ధి పదంలోకి ఈ దేశం ఉన్నది అనేది మనము ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ వల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. ఈ రోజు మనం ఇది యూనిటీ అండ్ డైవర్సిటీ, భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క సమూహం యొక్క లక్షణాలు, వాళ్ళ యొక్క మానసిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యవంతమైన కార్యక్రమాలను మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ప్రజలందరూ ఏ లాభం పడుతున్నారు? ఎటువంటి మత కలహాలు లేవు, ఎటువంటి ప్రాంతీయ కలహాలు లేవు, ఎటువంటి యొక్క జైవికపరమైన లక్షణాలను బేస్ చేసుకొని మీరు వేరు మేము వేరు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ప్రస్ఫుటం చేయము అన్నమాట. కాబట్టి ఇన్ని రకాల ప్రజలలో ఈ యొక్క సమైక్యత భావం అనేది ఒక ప్రముఖ పాత్ర వహించి భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది అనేది మనం చెప్పక తప్పదు. ఇది ఈ యూనిటీ అండ్ డైవర్సిటీ ఇన్ ఇండియా అనేది ఒక మొదటి లెసన్ గా మనం చెప్పుకున్నాం. రెండో లెసన్ తీసుకొచ్చే చేంజెస్ ఇన్ ఇండియా అంటే సమాజం చూడండి నిరంతరము మారిపోతున్నది అనేది మనం చెప్తూ ఉన్నాం. ఈ రెండో లెసన్ లో మనం ఏంటి చేంజెస్ ఇన్ ఇండియా, ఎలా ఇండియా మారిపోతున్నది అంటే ప్రాచీన కాలంలో ఉన్న ఇండియా వేరుగా ఉన్నది, ఇప్పుడున్న ఇండియా వేరుగా ఉన్నది. అంటే అనేక రకాల మార్పులకి మనం చూడగలుగుతూ ఉంటాం. నిరంతరము మార్పులకి ఒక ప్రాంతము, ప్రజలు, వాళ్ళ యొక్క మానసిక, సాంస్కృతిక, అనేక రకాల సామాజిక లక్షణాలు మార్పుకు గురవుతూ ఉంటాయి. ఇక్కడ మార్పుకు గురైన మన ఇండియాలో ఏం చూడగలుగుతున్నాము? ఆ మూలాలను మనం వదిలిపెట్టుకోవటం లేదు, నూతన తత్వాన్ని అడాప్ట్ చేసుకుంటున్నా కూడా మన ప్రాచీన మూలాలను మనం కంటిన్యూ చేస్తూ, ఆ సాంస్కృతిక లక్షణాలను కంటిన్యూ చేస్తూ సమాజం ముందుకు వెళ్తూ ఉన్నది అనేది మనం ఇండియాలోనే చూడగలుగుతూ ఉంటాం. సోషల్ చేంజ్, దీన్ని మనం సామాజిక మార్పు, సామాజిక పరివర్తన, సామాజిక గతిశీలత, అనేక రకాల పేర్లు చెప్పుకుంటూ ఉంటాం. మన ఇండియాలో ఇప్పుడున్న వ్యవస్థలో అనేక రకాల మార్పులు మనము చూడగలుగుతూ ఉన్నాం అనేది మనకు తెలిసిన విషయమే. దీనికి అనేక ప్రముఖ లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ మనకు సామాజిక శాస్త్రవేత్తల్లో చూడండి అనేక మంది అనేక రకాల నిర్వచనాలు ఇచ్చారు. మొట్టమొదటి మనం చూడండి అగస్ట్ కోమ్టే తీసుకున్నట్లయితే ఇతను మన సామాజిక శాస్త్ర పితామహుడు అని చెప్తూ ఉంటాం. సమాజం మారుతూ ఉంటది, నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటది, మారుతూ ఉంటది. ప్రజల యొక్క వాళ్ళ భావాలని, ఉద్దేశాలని, లక్ష్యాలని కూడా కొద్దిగా చేంజ్ చేసుకుంటూ ఉంటారని చెప్తూ ఉంటాం. సామాజిక ప్రపంచము విశ్వనీయత విజ్ఞానాన్ని సృష్టించడమే సామాజిక మార్పు. అంటే ప్రపంచం మొత్తము ఈ మార్పుని గర్వించాలి, హర్షించాలి, ఈ మార్పు బాగున్నది అనే దృక్పథంతో చెప్పుకోవాలి అనేది ఈ యొక్క సామాజిక ప్రపంచము విశ్వజనీయమైన విజ్ఞానాన్ని, మనము కొత్త విజ్ఞానాన్ని మనము సమాజానికి అందించడం ఒక సామాజిక మార్పుగా మనం చెప్పుకుంటున్నాము. దీంట్లో అగస్ట్ కోమ్టే ఈ విధంగా దీంట్లో ఏది ఇంప్లిమెంట్ చేశాడు? పాజిటివిజం అంటే పాజిటివ్ వాదం అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఎట్లా ఉంటుంది? సామాజిక మార్పులో నిశ్చయత, నిస్సందేహమైన అధికారము, తర్వాత దృక్పథము సామాజిక శాస్త్రానికి లభిస్తాయి. ఇక్కడ చూడండి నిశ్చయత అంటే మార్పు అనేది చక్కగా నిలకడగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. నిస్సందేహమైన అధికారం ఇస్తుంది మనకి. ఈ మార్పు వల్ల ఒక ప్రత్యేకమైన అధికారాన్ని మనం కలిగి ఉంటాం. ఈ యొక్క దృక్పథమే సామాజిక శాస్త్రానికి లభిస్తుంది అనేది మనం చెప్తూ ఉంటాం. సామాజిక పథకాలు, అనేక రకమైన అభివృద్ధి పథకాలను మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. అనేక రకాలమైన అభివృద్ధి పథకాలకు వచ్చేటప్పటికి ఈ యొక్క సామాజిక మార్పుకి ఇది దోహదం చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఈ సమాజాలన్నీ కూడా ఎలా ఉంటాయి? సరళత లేదా సంక్లిష్టమైన సమాజాలు ఉంటాయి అనేది మనం సమాజంలో చెప్పుకుంటూ ఉంటాం. అత్యున్నతమైన స్థానంలో ఈ శాస్త్రము
ఆ సామాజిక శాస్త్రం ఉన్నదనేది కూడా, సామాజిక మార్పు కూడా ఆ విధంగా ఉన్నదనేది కోమ్టే అనే సామాజిక శాస్త్రవేత్త మనకు తెలియపరిచాడు. ఇక్కడ చూడండి, ఈ సమాజం అనేది అనేక రకాల దశల్లో మారుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము కదా. మతపరంగా మారుతూ ఉంటది, ఆది భౌతిక లేకపోతే భౌతిక దశలో మారుతూ ఉంటుంది, పాజిటివిటీ లేక శాస్త్రీయ దశగా మారుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాము. మానవ మేధస్సు పెరుగుదల, అసలు సామాజిక మేధస్సు మార్పు అంటే ఏంటి? మనిషి యొక్క మేధస్సు పెరుగుదలనే ఒక సామాజిక మార్పుగా ఒక విధంగా చెప్పుకుంటాం. పరిణామంతో సంబంధం ఉంటుంది. ఈ యొక్క చేంజ్ ఏ విధంగా, ఈ యొక్క మేధస్సు అనేది ఈ యొక్క చేంజ్ తో సంబంధం ఉంటుంది, పరిణామంతో సంబంధం ఉంటుంది అనేది చెప్తూ ఉంటాం. మతపరమైన విజ్ఞానంలో ప్రాబల్యం ఉంటుంది. మతపరమైన విజ్ఞానికి కూడా ఈ సామాజిక మార్పులో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుంది అనేది చెప్తుంటారు. వ్యక్తుల వికాసము నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ మార్పు అనేది ఏంటి? వ్యక్తుల వికాసము నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ యొక్క పరిణామం చెందడం మానవాళిలో ఆలోచన ప్రక్రియ పరిణామాన్ని తెలుస్తుంది. మనుషుల యొక్క ఆలోచన ప్రక్రియ అనేది ఈ యొక్క సామాజిక మార్పులో మనము గ్రహించగలుగుతూ ఉంటాం అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇంకా సామాజిక మార్పు యొక్క నిర్వచనాలు మనం చెప్పుకున్నట్లయితే ఇక్కడ చూడండి, జీవ సిద్ధాంతము, హెర్బర్ట్ సెన్సర్ అనే మహాశయుడు సామాజిక మార్పు, జీవ సిద్ధాంతము, సామాజిక జీవి పోలికలు అన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలని చెప్తూ ఉంటాడు. జైవికేతర, మళ్ళీ జైవిక అధికారిక పద్ధతుల్లో యొక్క సామాజిక మార్పు జరుపుతూ ఉంటుందని హెర్బర్ట్ సెన్సర్ అనే మహాశయుడు మనకు తెలియపరిచాడు అనేది మనం చెప్తూ ఉంటాం. సామాజిక పరిమాణము అనేది పరిణామం ఎలా జరుగుతూ ఉంటుంది అనేది జైవిక పరిజ్ఞానము లేకపోతే ప్రకృతి ప్రపంచంలో రూపాంతరీకరణ చెందుతూనే ప్రతిపాదించాడు. ఈ యొక్క జైవిక పరిమాణం అనేది యొక్క ప్రకృతి ప్రపంచంలో మార్పు చెందటమే ఒక సామాజిక మార్పుగా మనకి హెర్బర్ట్ సెన్సర్ అనే మహాశయుడు తెలియపరిచాడు. సామాజిక సమూహాల నిర్మితి, పునర్నివృత్తి ఫలితంగా సమాజము పరిణామం చెందుతుంది. సమాజము నిర్మితి అండ్ పునర్నిర్మితి అంటే ఆల్రెడీ నిర్మితి ఉంటుంది అనమాట. ఆ తర్వాత పునర్నిర్మితి అంటే కొన్ని చేర్పులు మార్పులు చేసుకొని పునర్నిర్మించినట్లయితే సామాజిక పరిణామము మార్పు చెందుతుంది అనేది చెప్తూ ఉంటాము. ఇక్కడికి వచ్చేటప్పటికి సమైక్యత అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఈ యొక్క పరిణామంలో, ఈ యొక్క సామాజిక మార్పులో ఈ యొక్క సమైక్యత అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. విభేదీకరణ కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. నిశ్చితత్వము, స్థిరత్వము కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. సమూహాల ఐక్యం అవటం ద్వారా ఈ పెరుగుదల సాధ్యపడుతూ ఉంటుంది. నిర్మితులతో మార్పులు వస్తూ ఉంటాయి. ఈ యొక్క సమూహాల ఐకమత్యం కలిగి ఉండటం వల్ల సామాజిక మార్పులు స్థిరత్వాన్ని పొందగలుగుతాయి అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అన్ని కూడా ఏకరూపత కలిగి ఉంటాయి, ఒకే రకమైన లక్షణాలను కలిగి ఉంటాయి, ఒకే రకమైన సామాజిక జీవిత విధానాన్ని కలిగి ఉంటాయి అనేది చెప్తూ ఉంటాం. పరిణామ సిద్ధాంతంలో ఏం చెప్పుకున్నాము? సామాజిక మార్పులో చిన్న సమాజాలు సంక్లిష్ట సమాజంగా ఏర్పడే ప్రక్రియనే ఈ యొక్క సామాజిక మార్పుగా చెప్పుకున్నాము. చూడండి, చిన్న సమాజాలు సంక్లిష్ట సమాజాలుగా పెద్ద సమాజాలుగా ఏర్పడే ప్రక్రియనే సామాజిక మార్పుగా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ గతిశీలత అధికారం అంటే ఈ గతిశీలత అనేది ఎలా ఉంటది? యొక్క సమాజం వైపు ఏర్పడుతుంది అనేది ఇక్కడ పారిశ్రామిక సమాజాల వరకు, సైనికాధికార సమాజాల నుంచి యొక్క పారిశ్రామిక సమాజాల వరకు మార్పు చెందుతూ ఉంటుంది అనేది హెర్బర్ట్ సెన్సర్ అనేది సామాజిక మార్పులో ఒక ప్రముఖ కోణంగా చెప్పారని చెప్తున్నాము. ఇక్కడ చూడండి, తాము నివసిస్తూ జీవిస్తున్న సమాజాన్ని హైబ్రిడ్ సమాజముగా స్పెన్సర్ అభివర్ణించారు. ఇప్పుడు అంటే ప్రాచీన సమాజాన్ని తీసుకున్నట్లయితే, ఇప్పుడు మన మామూలు సమాజాన్ని అంటే ఆధునిక సమాజాన్ని తీసుకున్నట్లయితే హైబ్రిడ్ సమాజంగా స్పెన్సర్ మనకు నిర్వచించారనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ యొక్క సామాజిక మార్పు అనేది నిరంతరము వేగవంతంగా క్రమబద్ధీకరణంగా జరుగుతూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం ఏం చెప్తుంటాము? నిరంతరము సామాజిక మార్పు జరుగుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నాం కదా. ఈ సామాజిక మార్పులో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, విద్య ప్రముఖ పాత్ర వహిస్తుంది అని చెప్తూ ఉంటాం. విద్య అనేది సామాజిక మార్పుకి ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విద్య లేనప్పుడు సమాజాలన్నీ ఎలా ఉన్నాయి? ప్రాచీన సమాజాలు అంటూ ఉంటాం. దాంట్లో చేంజెస్ అనేది మనం చూడలేము అనమాట. ఎప్పుడు ఒకే రూపంగా ఒకే విధంగా జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. విద్య ఉండటం వల్ల ఏమవుతుంది? సామాజిక మార్పు నిరంతరమైన వేగవంతమైన మార్పుగా ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, టెక్నాలజికల్ డెవలప్మెంట్, ఇప్పుడు మన సాంకేతిక విద్యను ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం విద్యలో. దానివల్ల సమాజం ఏంటి ఎంత వేగవంతంగా మారిపోతూ ఉన్నది. అట్లానే విద్య అనేది సామాజిక మార్పుకి తొలిమెట్టుగా మనం చెప్పుకోవచ్చు. అంటే మానసిక మార్పు రావాలంటే ఏంటి? విద్య ఉండాలి. విద్య ఉండటం వల్ల జ్ఞానం అభివృద్ధి అవుతూ ఉంటుంది. జ్ఞానం అభివృద్ధి అవటం వల్ల సమాజంలో మనం ఎలా ఉండాలి?
సమాజం ఏ విధంగా అభివృద్ధి చెందాలి అనే దృక్పథాన్ని మనం ఏర్పరచుకుంటూ ఉంటాం. అలా ఏర్పరచుకోవటం వల్ల సమాజంలో విద్య ద్వారా మనం ఎంతో మార్పుని మనం పొందగలుగుతూ ఉంటాము. విద్య ద్వారా సామాజిక నిర్మితి ప్రకార్యాలను అర్థం చేసుకోవచ్చు, సమాజాన్ని అర్థం చేసుకోవచ్చు, సామాజిక ప్రకార్యాలను కూడా విద్య ద్వారానే మనం అర్థం చేసుకోగలుగుతాం. సామాజిక ఆర్థిక సమస్యలకు పరిష్కారం మనకి విద్య ఏర్పరుస్తుంది. సామాజిక ఆర్థిక సమస్యలు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే విద్య ద్వారా మనం దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. వ్యక్తుల్లో విలువలు ప్రవర్తనలో మార్పును కూడా విద్య తీసుకురాగలుగుతుంది అనేది చెప్తూ ఉంటాం. అంటే వ్యక్తులలో ప్రవర్తనలో మార్పు తీసుకురావటం వల్ల వీళ్ళు ఒక మంచి వ్యక్తులుగా తయారవుతారనేది విద్య ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. హెడ్ బార్ స్పెన్సర్ ఏం చెప్పారంటే విద్య ముఖ్యంగా ముఖ్య లక్షణం ఏంటి? సామాజిక మార్పు చర్య విద్య ముఖ్య లక్షణంగా స్పెన్సర్ మహాశయుడు చెప్పారని చెప్తున్నారు. వ్యక్తుల వ్యక్తిత్వాన్ని నిర్మించడానికి విద్య దోహదపడుతుంటుంది. ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడానికి, పర్సనాలిటీ డెవలప్మెంట్కి విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ చూడండి, పిన్న వయసులో నేర్పించిన జ్ఞానము పెద్ద వయసులకు నేర్పించిన జ్ఞానము కన్నా మనిషి మెదడుపై ఎక్కువ ప్రభావము విద్య చూపిస్తూ ఉంటుంది. చిన్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటుంటాం, పెద్దప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము. అట్లా నేర్చుకున్న విద్య యొక్క ప్రావీణ్యత, పరిజ్ఞానం అనేది మన మనస్సు మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూసి జ్ఞానవంతులుగా తయారు చేయడం వల్ల సమాజంలో ఒక ప్రత్యేకమైన పర్సనాలిటీ కలిగి ఉంటామనేది మనం చెప్తుంటాం. విద్య సామాజిక మార్పు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత సమాజంలో విద్య యొక్క ప్రాముఖ్యత ప్రతి కోణంలో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం అనేది నిర్విధాగా మనం దాన్ని ఖండించడానికి వీల్లేదు. విద్య అటువంటి ప్రాంతాన్ని ప్రస్తుత వ్యవస్థలో ఏర్పరచుకుంటూ ఉన్నది. విద్య సామాజిక పరివర్తన. విద్య ద్వారానే సమాజము, వ్యక్తులు జ్ఞానవంతులవుతారు, సమాజం మారుతుంది అనేది నిర్దిష్టంగా చెప్పచ్చు. దానికి ఎటువంటి ఆల్టర్నేషన్ లేదనమాట. శాస్త్ర సాంకేతిక రంగాల లక్ష్యాలని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి, దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళడానికి, అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళడానికి విద్య ఎంతో దోహదం చేస్తుందని చెప్తున్నారు. సామాజిక లక్ష్యాలు, సమాజంలో విధి సామాజిక అసమానతలను తొలగించడానికి కూడా విద్య అనేది ఎంతో దోహదం చేస్తుంది. దేశ పౌరుల వ్యక్తిత్వాన్ని మార్చడానికి లక్ష్యాలు, ప్రజాస్వామ్యము, సమాజంలో పౌరులకి సామాజికంగా రాజకీయంగా ఎలా ఉండాలనేది మనకి విద్య ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఈ విధంగా సమాజంలో వ్యక్తుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి విద్య దోహదం చేస్తూ ఉంటుంది. విద్య ద్వారా ప్రజలు వివక్షణ దృష్టిని, వైఖరిని మార్పు చేకూరుతుంది అనేది. స్త్రీల అంతస్తుని మెరుగుదల. స్త్రీలు కూడా విద్య నేర్చుకోవటం వల్ల సమాజంలో ఇప్పుడు అత్యున్నతమైన స్థానాన్ని కలిగి ఉన్నారు. విద్య స్త్రీలలో ఎక్కువ ఉండటం వల్ల సామాజిక చైతన్యవంతంగా మారుతుంది. కుటుంబము ఆర్థికంగా, సామాజికంగా అనేక రంగాల్లో ముందుకు కుటుంబంతో పాటు పిల్లల్ని అభివృద్ధి చేయడానికి స్త్రీ పాత్ర ఎంతో ప్రముఖంగా మనకు ఉంటుంది. విద్య స్త్రీలకు రావటం వల్ల రాజకీయ అవగాహన పెంచుకోవడానికి విద్య దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి, విద్య ఎంత ప్రాముఖ్యత వహిస్తుంది సామాజిక మార్పు మనం తెలుసుకున్నాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మనం చూడండి, విద్య హరిత విప్లవము. మన దేశం చూడండి ఎంత వ్యవసాయ దేశం. భారతదేశం పురాతన కాలం నుంచి కూడా చూడండి వ్యవసాయ దేశంగా పిలువబడుతూ ఉంటుంది. మనకి వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అందరూ అంటే ఎక్కువ మంది జనము వ్యవసాయ రంగం మీద ఆధారపడుతూ ఉంటారు. ఈ హరిత విప్లవం వల్ల సామాజిక చైతన్యం ఎంతో వచ్చిందనేది మనం చెప్తూ ఉంటాం అనమాట. తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తిని మనం పొందగలుగుతాం వ్యవసాయం ద్వారా, హరిత విప్లవం ద్వారా. ఎరువులు, రసాయనాలు వాడటం వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. రసాయన ఎరువులు వాడటం వల్ల పురుగులు, ఈ యొక్క పంటల చీడ పురుగుల యొక్క వ్యాప్తి అనేది నిరోధించగలుగుతూ ఉంటాం అనమాట. దానివల్ల ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఇది విత్తనాలు వాడటం అంటే మంచి హైబ్రిడ్ విత్తనాలు వాడటం వల్ల అత్యధికమైన యొక్క దిగుబడి మనం చూడగలుగుతున్నాము. సాగులో యంత్రాలు ఉపయోగించటము, రవాణా, నీటి సాగు, గిడ్డంగులు, గ్రామీణ విద్యుత్ వసతులు కల్పించడం వల్ల హరిత విప్లవం 3 పువ్వుల ఆరకాయలుగా మన భారతదేశంలో వర్ధిల్లుతూ ఉన్నది అనమాట. హరిత విప్లవం వల్ల ఎంతో ఉత్పత్తి జరుగుతుంది. మనకి స్వాతంత్ర లోపల ఉన్న యొక్క ఆహార ఉత్పత్తుల కొరత ఇప్పుడు లేదనమాట. మనకి పుష్కలమైన ఆహార ఉత్పత్తులు మనకి ఉన్నాయి. కాబట్టి ఆహార సమస్య అనేది మనము ఇక్కడ మన భారతదేశంలో చూడటం లేదు. తప్పనిసరిగా ఎన్నో నిల్వలున్నాయి. ఎటువంటి మనకి ఆహార ఉత్పత్తుల కొరత అనేది భారతదేశంలో చూడలేకపోతున్నామంటే ఈ రోజుల్లో హరిత విప్లవం ప్రముఖ కారణంగా
చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వం, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ మనకి కొంత ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అంత తక్కువ వడ్డీలకి రైతులకు రుణాలు ఇవ్వటం వల్ల రైతులందరూ అధిక ఉత్పత్తి చేయడానికి ఎంతో ముందుకు వస్తున్నారని చెప్తూ ఉంటాం. దీని ప్రభావం చూడండి, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, ఉద్యోగ అవకాశాల పెరుగుదల, గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ నిరంతరం పని దొరకటము, వ్యవసాయ పరిశ్రమల అనుసంధానం చేయటం. ఉత్పత్తి పెరిగితే ఏం చేస్తారు, పరిశ్రమలు కూడా డెవలప్ అవుతుంటాయి కదా. ఆ ఉత్పత్తులను ఎగుమతి చేయటం వల్ల సామాజిక పద్ధతులు, అంటే సామాజికము ఆర్థిక పద్ధతులు మెరుగుపరుచుకుంటూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత చూడండి, సామాజిక మార్పులో పారిశ్రామికీకరణ, నగరీకరణ ప్రముఖ పాత్ర వహిస్తున్నాయని చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ప్రముఖ పారిశ్రామికీకరణ, నగరీకరణ అంటే, ఇక్కడ నగరీకరణ అంటే ఏంటి, త్వరితగతిన జీవిత విధానాన్ని మార్చుకోవటమే నగరీకరణగా మనకు మిథెల్ అనే శాస్త్రవేత్త చెప్పారు. త్వరితగతిన అంటే క్విక్ గా జీవన విధానాన్ని, మన యొక్క జీవన శైలిని మార్చుకోవటాన్ని నగరీకరణగా చెప్తూ ఉంటాం అనమాట. నగరాలకు పోయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో ప్రజలందరూ నగరాలకు పోయి అక్కడ వృత్తులు స్వీకరించి ప్రవర్తన మార్చుకోవటమే నగరీకరణగా మళ్ళీ చెప్పుకోవచ్చు. చిన్న సమూహాలు, గ్రామీణ సమూహాలు, వ్యవసాయ రంగంపై ఆధారపడే ప్రజలు పెద్ద సమూహాలకు అంటే నగరాలకు వలస వెళ్ళి అక్కడ ఉత్పత్తి, వ్యాపార, వాణిజ్య రంగాల్లో మనకు భాగస్వాములు అవుతూ ఉంటారు. దానివల్ల ప్రభుత్వ రంగము పారిశ్రామికీకరణ పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, జీవన శైలిలో మెరుగుదల మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఈ నగరీకరణ వల్ల వ్యవసాయ క్షేత్రాల నుంచి వ్యవసాయేతర క్షేత్రాల ప్రాంతాలకి వలస వెళ్ళటం, వ్యవసాయం చేసే కార్మికులందరూ పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళి పారిశ్రామిక రంగంలో భాగస్వాములు కావటం అనేది మనం చెప్తూ ఉంటాం. కొత్త సమూహాలలో నూతన జీవన విధానాన్ని అనుసరించడం, వీళ్ళు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వెళ్తారు. జీవన శైలి మారిపోతూ ఉంటుంది కదా, జీవన విధానం మారిపోతూ ఉంటుంది కదా, ప్రవర్తన విధానాల్లో మార్పు ఉంటుంది. ఆర్థిక రంగంలో ఆర్థిక పరంగా పురోగతి సాధించుకోగలుగుతారు. జీవన విధానం మెరుగుపరచుకోవటానికి నిరంతరము, స్కిల్స్ పెంచుకోవటానికి నిరంతరము ఇది కృషి చేస్తూ ఉంటారని చెప్తారు. కొత్త వృత్తులు కలిగి ఉండటం, దానివల్ల ఏమవుతుంది, కొత్త కొత్త వృత్తులు చేయటం వల్ల జీవన పరిస్థితులు మెరుగు అవుతూ ఉంటాయి, కుటుంబ పరిస్థితులు మెరుగు అవుతూ ఉంటుంది. మనం సాంకేతిక నైపుణ్యత మెరుగవటం వల్ల పారిశ్రామిక వృత్తులు డెవలప్ అవుతూ ఉంటాయి. పారిశ్రామిక వృత్తులు డెవలప్ అవటం వల్ల ఏమవుతూ ఉంటుంది, సామాజిక ఆర్థిక రంగం బలీయంగా ఉంటుంది, ప్రభుత్వ రంగము సుస్థిరంగా గట్టిగా ఉంటుంది అనేది మనము నొక్కి చెప్పవచ్చు అనమాట. నగరీకత అనేది ఇప్పుడు ఒక జీవిత విధానంగా అయిపోయింది. అందరూ పట్టణ ప్రాంతంలోకి వెళ్ళటము, అక్కడ విద్యను అభ్యసించటము, పారిశ్రామిక రంగాల్లో పాలు పంచుకోవటము, ఆధునీకరణలో పాలు పంచుకోవటం వల్ల ఆర్థిక సౌలభ్యత ఏర్పరచుకున్నాము. భిన్న వృత్తుల్లో శ్రమ విభజన ఏర్పరచుకుంటూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాము. భిన్న వృత్తుల్లో అనేక రకమైన శ్రమ విభజనలు మనము ఈ యొక్క నగరీకరణ వల్లే ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. చూడండి, ఇక్కడ భౌగోళిక సామాజిక స్థానచలనం ఉంటుంది. నగరీకరణ వల్ల ఏంటి, ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళుతూ ఉంటాం. దీనివల్ల ఈ యొక్క భౌగోళిక స్థానచలనము, ఈ యొక్క సామాజిక స్థానచలనం అనేది మార్పు అనేది మనకి ఇక్కడ కొట్టొచ్చినట్లు చూస్తూ ఉంటాం. చేసే పనిని బట్టి ప్రజలు ఆధారపడటం ఇది. అంటే అక్కడ చూడండి, గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పుడు ఒకే పని చేస్తూ ఉంటారు. ఇక్కడ పట్టణ ప్రాంతంలో, నగర ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అనేక ఏది డిమాండ్ ఉన్నది, ఆ వృత్తిని స్వీకరిస్తాం. ఎందుకంటే మనం ఆర్థికంగా మెరుగుపడాలి అనే దృక్పథంతో. అందుకని ఆ వృత్తిని స్వీకరించి ఆ వృత్తిలో సామర్థ్యతని, నైపుణ్యాన్ని కలిగి ఉండి ఆర్థికంగా మెరుగుదలని ఏర్పరచుకుంటారని చెప్తుంటారు. వ్యక్తుల సంబంధాల్లో సన్నిహిత్యము ఇక్కడ ఏర్పడుతూ ఉంటుంది. అంటే కొద్దిగా క్లోజ్నెస్ డెవలప్ అవుతుంది. నగరంలోకి వచ్చిన తర్వాత మనం పల్లెటూరులో ఏంటి, ఒక రకమైన ప్రజలతోనే కలివిడిగా ఉంటూ ఉంటాం. పట్టణ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత అందరి ప్రజలతో కలివిడితనాన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటాం. కానీ దీనివల్ల ఏమవుతుంది, కొద్దిగా గుర్తింపు లోపిస్తూ ఉంటుంది. మన పల్లెటూరులో ఉన్నంత గుర్తింపు పట్టణ ప్రాంతంలో ఉండదు. ఎంతో పెద్దవాళ్ళనే మనం గుర్తించగలుగుతాం. అందరూ సామాన్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒక ప్రత్యేక గుర్తింపుని మనం ఇక్కడ కోల్పోతాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. అది ఇక్కడ తర్వాత ఇక్కడ ప్రమాణాలలో, విలువలలో అనేక రకాల మార్పులు నగరీకరణ వల్ల ఏర్పడుతూ ఉంటది. భారతీయ సమాజంలో నగరీకరణ వల్ల వినూత్నమైన చేంజెస్ మనకి గురైంది అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అనమాట. ఇది ఎలా ఇది అనేక రకాల మార్పులు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వచ్చాము. జీవన విధానంలో, ఆర్థిక వ్యవస్థలో, ప్రమాణాలు, విలువలు, నైతిక పద్ధతుల్లో అనేక రకాల మార్పులు మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాం. నగరీకరణ వల్ల పారిశ్రామిక ఉత్పత్తులు డెవలప్ అవుతూ ఉంటాయి, జీవన విధానం డెవలప్ అవుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగవుతూ ఉంటుంది.
ఈ యొక్క మెరుగవుతూ ఉంటుంది అనమాట. సామాజిక అభివృద్ధికి మనం దోహదకారులుగా అవుతూ ఉంటాం. నగరీకరణ వల్ల సమాజము విపరీతంగా మార్పుకు గురవుతూ ఉంటుంది, వేగవంతంగా మార్పుకు గురవుతూ ఉంటుంది, అని వినూత్నంగా కూడా మార్పుకు గురవుతూ ఉంటుంది. నగరీకరణ సామాజిక మార్పులో ఈ విధంగా ప్రముఖ పాత్ర వహిస్తుందనే చెప్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ చూడండి, పారిశ్రామికీకరణ. నగరీకరణ ఏర్పడిన తర్వాత పరిశ్రమలు ఎంతో వృద్ధివంతంగా, అంటే వేగవంతంగా డెవలప్ అవుతూ ఉంటాయి. నగరం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. నగరం చుట్టుపక్కల ప్రాంతాన్నంతా కలిపిపోతూ ఉంటుంది. పరిశ్రమలు ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయి. గవర్నమెంట్ ప్రోత్సాహం, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిశ్రమల అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా పరిశ్రమలన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి అన్నమాట. అన్ని ప్రాంతాల్లో పరిశ్రమలు డెవలప్ అవ్వడం వలన పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. పారిశ్రామిక ఉత్పత్తులు ఎక్కువ పెరగడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఇక్కడ మనకి ఏం జరుగుతూ ఉంటుంది, ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా వస్తువు యొక్క విలువలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనకి 100 రూపాయలకు కొనే వస్తువు పారిశ్రామిక డెవలప్మెంట్ వల్ల ఆటోమేటిక్ మనకి 50 రూపాయలకే వస్తూ ఉంటుంది. ఉత్పత్తి పెరగడం వల్ల రేటు తగ్గిపోతూ ఉంటుంది. ప్రజల జీవన విధానంలో ఎంతో మార్పు వస్తూ ఉంటుంది. నిరంతరము వ్యవసాయ పనులు చేసి వ్యవసాయ పనులకి అలవాటు పడ్డ ప్రజలందరూ నగరీకరణ, పారిశ్రామికీకరణ వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, అనేక రకాల మార్పులకు గురవుతూ ఉంటాం. తప్పనిసరిగా అనేక రకాల మార్పులకు గురవుతూ ఉంటాము. పరిశ్రమలు డెవలప్ అవడం వల్ల ప్రత్యేకమైన ఉద్యోగ వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగాన్ని కలిగి ఉంటారు. ఉన్న దాంట్లో అంటే పిల్లలను చదివించుకోవటము, పారిశ్రామిక సాంకేతిక నైపుణ్యత పెరిగించుకోవటము, నిరంతరము పనిచేస్తూ ఉంటారు. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి డెవలప్ అవుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఆర్థిక అభివృద్ధి పారిశ్రామిక వల్ల, నగరీకరణ వల్ల ఎంతో డెవలప్ అవుతుంది. ఇది ప్రాసెస్ ఆఫ్ ఆల్టర్నేషన్ అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క సామాజికీకరణ పద్ధతుల్లో ఏం చెప్తూ ఉంటాము, ఇది ప్రాసెస్ ఆఫ్ ఆల్టర్నేషన్, జీవిత విధానంలో ప్రత్యేకమైన మార్పులు. సామాజిక మార్పు అనేది నగరీకరణ అండ్ పారిశ్రామికరణ తెప్పిస్తుంది, కంపల్సరిగా ఏర్పరుస్తూ ఉంటుంది. సమాజం నిరంతరము మార్పుకు గురి అవుతుంది. దానికి మనం ఏం చెప్పుకుంటూ ఉన్నాము, విద్య, నగరీకరణ, పారిశ్రామికీకరణ, సాంకేతికీకరణ అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఎంత సాంకేతిక మార్పు వచ్చింది దేశంలో. ఎక్కడ చూసుకున్నా మనం సాంకేతిక విద్యలో కూడా సాంకేతిక విద్యను నేర్చుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నాం. దానివల్ల ఏమవుతుంది, మనము మన కాళ్ళ మీద వేగవంతంగా నిలబెట్టడానికి వీలు పడుతూ ఉంటుంది అనమాట. ప్రాసెస్ ఆఫ్ ఆల్టర్నేషన్, వృత్తుల్లో మార్పు వచ్చింది. అంటే వృత్తులలో మార్పు అంటే ఈ పాత పద్ధతుల్లో ఉన్న విద్యా విధానాలు, ఆ విద్యని ప్రక్కకు నెట్టేసి కొత్త విద్యా విధానాన్ని, సాంకేతికపరమైన విజ్ఞానాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం. అట్లా సాంకేతికపరమైన విజ్ఞానాన్ని పొందగలగటం వల్ల ఈ యొక్క మనిషి స్థిరత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాడు. అతి తక్కువ టైంలోనే ఒక ఆర్థిక అభివృద్ధిని ఏర్పరచుకోగలుగుతాడు, జీవిత స్థిరత్వాన్ని ఏర్పరచుకోగలుగుతాడు, కుటుంబాన్ని సక్రమంగా పోషించుకోగలుగుతానికి ఏర్పరచుకోగలుగుతాడు. కుటుంబ సభ్యులందరూ, పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించుకోవడానికి తప్పనిసరిగా ఈ యొక్క సాంకేతిక విద్య అనేది దోహదం చేస్తూ ఉంటుంది. లింక్డ్ చేంజెస్ అంటే ఒకదానికి ప్రతి ఒక్క మార్పు అనేది ఒకదానికి వేరొక మార్పుకి సంబంధించి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఉత్పత్తులు పెరిగినాయి. ఇప్పుడు హరిత విప్లవం ఏర్పడిందని చెప్తూ ఉన్నాం. గ్రామ ప్రాంతంలో హరిత విప్లవం ఏర్పడటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది, ఉత్పత్తి పెరిగిపోయింది. అందరూ కూడా సుఖానికి అలవాటు పడిపోయారు. అందరి పల్లెటూరులో ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారు, పట్టణ ప్రాంతాలకు రావటము, సుఖవంతమైన జీవిత విధానాన్ని గడపటము, పిల్లల్ని బాగా చదివించుకోవటము, విలువైన వస్తువులను ఉపయోగించటము, మళ్ళీ వ్యవసాయ రంగంలో కూడా సాంకేతికతను ఉపయోగం, ట్రాక్టర్లు ఉపయోగించడము, నాటుకి కోతకి కూడా యంత్రాలను వాడటం వల్ల హరిత విప్లవం ఎక్కువ డెవలప్ అయిందని చెప్తూ ఉంటాం. అంటే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఏర్పడటం వల్ల గ్రామ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు విపరీతమైన మార్పుని మనం కొట్టొచ్చినట్లు చూస్తూ ఉన్నామనేది చెప్తూ ఉంటాం. స్పీడ్, ఇక్కడ సామాజిక మార్పులో మనం ఏం చెప్తున్నాము, ఒక స్పీడ్ అనేది చూస్తూ ఉంటాం. వేగవంతమైన మార్పుగా మనం చెప్తూ ఉన్నాం అనమాట. ఏ సమాజాన్ని తీసుకున్నట్లా కూడా నిన్న ఉన్న సమాజము రేపటికి వేరొక రకంగా రూపాంతరం చెందుకుంటుంది. అంటే ఎలా సామాజిక మార్పు సంతరించుకుంటుంది అనేది మనం చెప్తున్నాము. దీనికి మనం ఏం చెప్తున్నాము, స్పీడ్గా మార్పు చెందుతుంది. స్పీడ్గా మార్పు చెందడానికి కారణాలు ఏంటి, సాంకేతిక పరిజ్ఞానం. ప్రతి ఒక్కళ్ళు సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటము, సాంకేతికని ఉపయోగించుకోవటం. ఇట్లా ఉపయోగించుకోవటము, సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండటం వల్ల సమాజంలో వ్యక్తుల యొక్క జీవిత విధానంలో ఎంతో వేగాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత ఇక్కడ కోమ్టే, ఈ స్పెన్సరు, ఎమిలీ దుఖామ్, మార్క్స్ పేపరు, కార్ల్ మార్క్స్ అండ్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తూ ఉంటారు, సామాజిక నిర్మితిలో మార్పు వచ్చింది. సామాజిక నిర్మితిలో మార్పు రావడం వల్ల సామాజిక
చైతన్యము, సామాజిక మార్పుకు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ. ప్రజలతో పాటు సమాజం కూడా మార్పుకు గురవుతూ ఉన్నది. పారిశ్రామిక విప్లవం, నగరీకరణ, తర్వాత సాంకేతిక పరిజ్ఞానము, విద్య పెరగటము, ఇవన్నీ పెరగటం వల్ల మానసిక, శారీరక, ఆర్థిక చైతన్యం అనేది ప్రజలు కలిగి ఉన్నారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇట్లా ఆర్థిక, సాంకేతిక, మానసిక, శారీరక చైతన్యం కలిగి ఉండటం వల్ల ఏంటి, మనిషి నూతన రీతిలో అంటే నూతన ఆలోచనలు డెవలప్ చేసుకుంటూ ఉంటాడు. నూతన ఆలోచనలు డెవలప్ చేసుకొని సమాజాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్ళాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతాము, మనం ఏ విధంగా అభివృద్ధి చెందుతాం అనేది నిరంతరము ఆలోచన, జ్ఞాన ప్రక్రియని డెవలప్ చేసుకుంటూ పోయాడు. రావటం వల్ల సమాజము వేగవంతంగా మార్పు చెందుతుంది అనేది మనం చెప్తూ ఉంటాం. ఈ ఇండియా, మన ఇండియాలో తీసుకున్నట్లయితే అంటే మన స్వతంత్రం తర్వాత సామాజిక మార్పు అంత వేగవంతంగా జరగలేదు అనేది చెప్పుకోవచ్చు. వేగవంతంగా జరగలేదు, నిలకడగా, నిదానంగా, నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత వ్యవస్థలో గవర్నమెంట్ పాలసీస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్, పంచవర్షిక ప్రణాళిక పథకాలు, అనేక రకాల పంచవర్షిక ప్రణాళిక పథకాలు డెవలప్ అవటం వల్ల ఒక్కొక్క పంచవర్షిక ప్రణాళికలు ఒక్కొక్క రకమైన సామాజిక పద్ధతులను ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. మొదటి చూడండి, వ్యవసాయము డెవలప్ చేసాము, తర్వాత ఇండస్ట్రియలైజేషన్ డెవలప్ చేసాము, తర్వాత మనము ఇక్కడ నగరీకరణని అభివృద్ధి పరిచాము, రోడ్లు, భవనాలు, వ్యవసాయం, నీటిపారుదల సౌకర్యాలు, ఇన్ని రకాల మన సాంకేతిక విద్య, ప్రజల జీవిత పరిమాణాలని పెంపొందించే ప్రక్రియ పద్ధతులు, అనేక రకాల పద్ధతులు మనం డెవలప్ చేసడం వల్ల ఈ యొక్క ఆఫ్టర్ పంచవర్ష ప్రణాళిక పద్ధతులు, తర్వాత మన స్వాతంత్రం తర్వాత ఇప్పుడున్న నూతన 21st సెంచరీని మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క వేగవంతంగా ఈ యొక్క భారతీయ సమాజము మార్పుకు గురి అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఎలా గురి అయింది అనేది మనం చెప్పుకున్నట్లయితే విద్య, హరిత విప్లవం, పారిశ్రామికీకరణ, నగరీకరణ మనకి దోహదం చేసింది అని చెప్పుకుంటుంటాం. ఇప్పుడు చూడండి, సాంకేతిక పరిజ్ఞానం, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజికల్ బేస్డ్ ఎడ్యుకేషన్, దీనికి మనం ఎంతో పెద్దపీట వేస్తున్నాం. ఎందుకని, ఈ విధమైన సాంకేతిక పరమైన విద్యను కనుక ప్రజలకు అందించినట్లయితే అందరూ కూడా ముందుకు వెళ్ళగలుగుతారు, వాళ్ళ జీవిత విధానాన్ని మెరుగుపరుచుకుంటారు అనేది తెలుస్తూ ఉంటుంది. ఇట్లా జీవిత విధానాన్ని మెరుగుపెట్టుకొని ఆర్థికంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆటోమేటిక్గా సమాజం కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది కదా. కాబట్టి సమాజాన్ని ముందుకు తీసుకువెళ్ళాలంటే సామాజిక మార్పు అనేది ఒక నిరంతర ప్రక్రియ. ఇట్లానే ఉండాలి, ఈ విధమైన నామ్సే పాటించాలి, ఈ విధమైన ప్రమాణబద్ధమైన జీవితమే గడపాలనేది ఇప్పుడు లేదనమాట. చేర్పులు, మార్పులు గురవుతుంది. మన యొక్క ప్రమాణాలు, విలువలు, నైతికత అన్నింటిలో కూడా మార్పులకు గురవుతూ ఉన్నాం అనమాట. ఈ మార్పులకు గురవడం వల్ల మనం ఏం చేస్తూ ఉన్నాము, జీవిత విధానం నిరంతరంగా మార్పులు ఏర్పరచుకుంటూ ఉన్నాము. జీవిత విధానం నిరంతరము మార్పులకు గురవడం వల్ల మనము సామాజిక చైతన్యాన్ని పొందగలుగుతున్నాము, వ్యక్తిగత చైతన్యాన్ని పొందగలుగుతున్నాము, దానితో పాటు ఆర్థిక మూలాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాము. ఇట్లా ఆర్థిక మూలాన్ని ప్రజలందరూ అభివృద్ధి చేసుకోవటం వల్ల ఈ యొక్క ప్రభుత్వం కానీ సమాజం కానీ ఆర్థికంగా బలోపేతమైపోతూ ఉంటాయి. ఇట్లా బలోపేతమై అవటం వల్ల ఏమవుతుంది, సమాజము చైతన్యవంతంగా, నూతనంగా, గౌరవప్రదంగా ఇతర ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉండటానికి దోహదం చేస్తూ ఉంటుంది అనేది మనం చెప్తూ ఉంటాం. తర్వాత లిబరలైజేషన్ ఏంటి, మన ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఈ లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేది ప్రముఖ పాత్ర వహించినాయి అనేది చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూడండి, రవాణా సౌకర్యాలు మెరుగుపడింది, మనకి అన్ని రోడ్లు విస్తృతంగా వేసుకున్నాం స్వతంత్రం తర్వాత. ఇప్పుడు ఒక్క రాష్ట్రానికి వేరొక రాష్ట్రానికి పోవాలంటే చక్కని మనకి యొక్క రవాణా వ్యవస్థను కలిగి ఉన్నాం. మనము చక్కని రోడ్లు ఉన్నాయి, అన్నీ కూడా మనకి రవాణా వ్యవస్థ ఫలప్రదంగా ఉన్నది. కాబట్టి ఒక్క ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళటం వల్ల ప్రజల యొక్క సాంస్కృతిక లక్షణాలు కూడా మార్పు చెందుతూ ఉన్నాయి, నైతిక సామాజిక లక్షణాలు మార్పు చెందుతూ ఉన్నాయి, జీవన విధానము మార్పు చెందుతూ ఉంటుంది. దాంట్లో లిబరలైజేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ సంస్థలు కొంతవరకే మనకి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్ళగలుగుతాయి. ఎక్కువ పెట్టుబడులు పెట్టలేదు కదా. ప్రజల నిరంతరమైన అభివృద్ధి కోసము ప్రైవేట్ వ్యక్తులు కూడా అనేక రకాల కర్మాగారాలు, ఇండస్ట్రియలైజేషన్ ఇవన్నీ కూడా ఏర్పరచడం వల్ల సామాజిక అభివృద్ధికి, ఉద్యోగ అవకాశాలకి ఎంతో దోహదం చేస్తూ ఉంటారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. లిబరలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి ఈ రోజుల్లో. ఇక్కడ ప్రైవేటైజేషన్ వల్ల ఎంతో మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు ఏర్పరచగలుగుతున్నాం. సామాజిక ఆర్థిక వ్యవస్థను మెరుగు చేయడానికి ఈ ప్రైవేటైజేషన్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది.
మన గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలని కూర్చుంటే వీలు పడుతుందా? అది అసంభవమా? కాదు. అందరికీ గవర్నమెంట్ జాబ్స్ రాలేవు కదా. ఈ ప్రైవేటైజేషన్ వల్ల నూతన పరిశ్రమ విధానము అభివృద్ధి చెందింది. ఎన్నో రకాల పరిశ్రమలు డెవలప్ అయిపోయింది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినాయి. తర్వాత ఉత్పత్తి అనేది ఎంతో పెరిగింది. ఈ యొక్క ప్రైవేటైజేషన్ వల్ల పారిశ్రామిక రంగము అభివృద్ధి చెంది ఎంతో అభివృద్ధి, ఎంతో ఉత్పత్తి జరిగి ప్రజల జీవిత విధానాన్ని సమూలంగా మార్చివేసినాయని చెప్పొచ్చు. ఇప్పుడు జీవిత విధానాలను చూసినట్లయితే సామాజిక పరంగా చక్కగా ప్రజలందరూ సంతోషంగానే ఉన్నారు. ఎటువంటి బాధలు ఏం లేవు. తినటానికి ఉండటానికి ఇది రోటీ కపడా మకాన్ చక్కగా జరుగుతున్నది. ఇండస్ట్రియలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ వల్ల దీనికి లిబరలైజేషన్ అంటే అందరికి సమానత్వం, అందరికి యొక్క మనము లిబరల్గా మనకి హక్కులను రక్షించటము, వాళ్ళ యొక్క విధులని నిర్వర్తించేట్లు చేయటం అనేది వీలు పడుతూ ఉంటుంది అనేది గ్లోబలైజేషన్. ఇది చూడండి, ఇండస్ట్రియలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ వల్ల ఏమవుతుంది, గ్లోబలైజేషన్ డెవలప్ అయిపోయింది. ఇది వరకు మనం ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి వెళ్ళటానికే సౌకర్యవంతంగా ఉండేదని భావించేవాళ్ళం. ఇప్పుడు ఒక దేశం నుంచి వేరొక దేశాలకు వెళ్తున్నాం, ఉత్పత్తులకు వెళుతున్నాము, విద్య నేర్చుకోవడానికి వెళుతున్నాము, ఇదేంటి మన యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి కూడా అనేక రకాల మార్గాలు. వ్యాపార వర్తక అభివృద్ధి అనేది గ్లోబలైజేషన్ వల్ల ఎంతో బాగా జరుగుతూ ఉన్నది. చూడండి, ఈ వర్తక వాణిజ్యాలు పెరగటం వల్ల ఏమవుతుంటుంది, ఇతర దేశాల నుంచి మనం తెచ్చుకోవటము, మన ఉత్పత్తులను ఇతర దేశాలకు పంపటం వల్ల సమాజంలో దేనికి కొరత అనేది ఉండదు. ప్రజలందరికీ వాళ్ళ నిత్యావసరాలన్నీ కూడా చక్కగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే కావాల్సిన పెట్రోల్, డీజిల్ మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటున్నాం. అనేక రకాల వస్తువులు మన దేశం నుంచి కూడా ఇతర దేశానికి ఉత్పత్తి చేస్తూ ఉన్నాం అన్నమాట. ఇది గ్లోబలైజేషన్ వల్లే సాధ్యమవుతూ ఉంటుంది. మనకు కొరత అయిన వస్తువులను తెప్పించుకోవటము, ఉత్పత్తి రంగంలో ఉన్న ఎక్కువ ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకి ఎగుమతి చేయటం వల్ల ఈ యొక్క మారక ద్రవ్య ఆర్థిక పరంగా మనము దేశము గట్టిపడుతూ ఉంటాం. ప్రజలందరూ మనకు కావాల్సిన వస్తువులు తెప్పించుకుంటున్నాం, కొరతగా ఉన్న వస్తువులు తెప్పించుకోవడం వీళ్ళ యొక్క సామాజిక అవసరాలన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ గ్లోబలైజేషన్ అనేది సామాజిక మార్పులో ఒక గొప్ప మార్పుగా మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల అన్ని దేశాలతో మనకు సఖ్యత ఏర్పడటము, జీవన విధానంలో మార్పుకు కూడా ఈ గ్లోబలైజేషన్ దోహదం చేయటము, నూతన రీతుల్ని, నూతన ఇన్నోవేషన్స్ మెథడ్స్ని, జీవన పరిస్థితుల్ని, ఎడ్యుకేషన్ని, ఈ యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో కావాల్సిన పరికరాలన్నింటినీ కూడా దిగుమతి చేసుకొని పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో దోహదకారిగా ఈ గ్లోబలైజేషన్ ఉపయోగపడింది అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం. తర్వాత ఇక్కడ చూడండి, సోషల్ మూమెంట్ అంటే ఏంటి, సామాజిక మార్పు. అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి. దీనికి సామాజిక, ఆర్థిక, రాజకీయవేత్తలందరూ కూడా దోహదం చేస్తూ ఉంటారు. అది ఇక్కడ సోషల్ మూమెంట్, సామాజిక యొక్క మార్పు అనేది ఆ సోషల్ మూమెంట్స్ వల్లే జరుగుతూ ఉంటుంది, ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అంటే మన ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, సాంస్కృతిక సామాజిక ఉద్యమకారులు కావచ్చు, ప్రజల్ని చైతన్యవంతంగా చేసి ముందుకు తీసుకువెళ్ళాం. ఇప్పుడు నీటి విలువని గ్రహించటము, యొక్క భూసారాన్ని రక్షించుకోవటము, పర్యావరణ రక్షణ, ఇవన్నీ కూడా సోషల్ మూమెంట్స్గా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా సామాజిక మార్పుకు దోహదం చేస్తూ ఉంటాయి. అందుకని మనం అడవుల పెంపకము, పర్యావరణ రక్షణ, ఓజోన్ పొర రక్షణ, యొక్క కాలుష్యాన్ని నిర్మూలించటము, ఈ పనులన్నీ కూడా సోషల్ మూమెంట్ ద్వారా చేయటం వల్ల సమాజము స్థిరంగా, ప్రశాంతంగా, అయితే పర్యావరణ సమతుల్యంగా కూడా ఏర్పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత చూడండి, ఇక్కడ మాస్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్, అనేక రకాల నూతన రీతులతో మాస్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా మనకి సామాజిక మార్పుకి విపరీతమైన దోహదం చేస్తూ ఉంటాయి. మాస్ మీడియా, రేడియో, టెలివిజన్, ఫిలిమ్స్, అనేక రకాల కేబుల్ ఛానల్స్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటే మనకి ఉపగ్రహాల ద్వారా ఉపయోగించి అనేక రకాల పద్ధతుల్లో మన సెల్ ఫోన్స్ వాడుతున్నాం. ఎక్కడ అమెరికాలో ఉన్న వ్యక్తితో కూడా ఒక 2 నిమిషాల్లో మనం 1 నిమిషంలో మాట్లాడగలుగుతున్నాం. ఇదంతా కూడా కమ్యూనికేషన్ టెక్నాలజీగా చెప్తూ ఉన్నాం. ఈ యొక్క మాస్ మీడియా మెథడ్స్, మాస్ మీడియా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది వినూత్నమైన మార్పుకి, సమాజ మార్పుకి గురి చేసింది. ప్రజలందరూ ఎంతో టెక్నాలజికల్ డెవలప్మెంట్ని స్వీకరిస్తున్నారు. దీనివల్ల ఏంటి, మనము సమాచారాన్ని స్వీకరించడము వేగవంతంగా జరుగుతున్నది, పంపడం కూడా వేగవంతంగా జరుగుతున్నది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి, రూరల్ ఇండియా, గ్రామీణ
భారతదేశము ఈ నగర భారతదేశాన్ని నగర సమాజమే అండ్ గ్రామీణ సమాజాన్ని మనం తీసుకున్నట్లయితే గ్రామీణ సమాజాలలో అందరూ కూడా విద్య వల్ల, సాంకేతిక పరిజ్ఞానం వల్ల, కాటేజ్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రియలైజేషన్ వల్ల ఎంతో మార్పు గురవుతూ ఉన్నాయి. రూరల్ ఇండియా అంటే గ్రామీణ సమాజాలలో కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యవసాయ ఉత్పత్తి, హరిత విప్లవం వచ్చింది కదా, గ్రామీణ సమాజాలన్నీ ఎంతో అభివృద్ధి చెందినాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. అది హరిత విప్లవంలో మనం ఏం చెప్తూ ఉంటాము, గ్రామంలో అభివృద్ధి చెందడం వల్లే మనకి సమాజ మార్పుకి దోహదం చేస్తుందని చెప్తున్నాం. గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా హరిత విప్లవం వల్ల ఎక్కువ ఆర్థిక ఆలంబన ఏర్పరచుకొని అన్ని నూతన రీతుల్లో ఎడ్యుకేషన్, పిల్లలకు ఎడ్యుకేషన్ అందించడము, మంచి వసతి ఏర్పరచుకోవటము, టాయిలెట్ ఫెసిలిటీస్ ఏర్పరచుకోవటము, జీవిత విధానంలో అనేక మార్పులు జరగడం అనేది జరిగింది గ్రామీణ సమాజంలో. ఇప్పుడు గ్రామాలన్నీ కూడా నగరీకరణ రూపాంతరాలుగా చెందుతూ ఉన్నాయి. పట్టణం ఎలా ఉందో గ్రామాలు కూడా అలానే ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, వాళ్ళ యొక్క సదుపాయాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. రోడ్లు మంచిగా ఉన్నాయి, నీటిపారుదల సౌకర్యాలు మెరుగుపరుచుకున్నారు, మురుగు కాలువల వ్యవస్థ ఏర్పరచుకున్నారు, మన టాయిలెట్స్ డెవలప్ చేసుకున్నారు, విద్యా వ్యవస్థ అక్కడే డెవలప్ అయిపోయింది. ఇదివరకు మనం చూడండి, విద్య ఒక్క గ్రామం నుంచి 4-5 గ్రామాలకు ఒక విద్యా వ్యవస్థ ఉండేది. ఇప్పుడు అట్లా కాదనమాట. ప్రతి గ్రామంలో ప్రైమరీ ఎడ్యుకేషన్ డెవలప్ అయిపోయింది. దీనివల్ల సామాజిక మార్పు అనేది ఎంత గురైందని చెప్తూ ఉన్నాం. నగరాన్ని తీసుకున్నట్లయితే నగర పరిసర ప్రాంతాలను మొత్తం కలుపుకొని పెద్ద పెద్ద నగరాలుగా తయారైపోయింది. నగరంలో నగరం అంటే ఏంటి, వ్యవసాయేతర వృత్తులు అని చెప్తూ ఉంటాం. వ్యవసాయేతర అంటే గ్రామ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ వీలైనంత వరకు టెక్నాలజీ పెంచుకొని, టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచుకొని నగర ప్రాంతాలకు వచ్చి ఇండస్ట్రియలైజేషన్, ప్రైవేటైజేషన్, అనేక ఇండస్ట్రీస్లో ఉద్యోగులుగా చేరి జీవిత విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉన్నారు. ఈ విధమైన పద్ధతుల్లో సామాజిక జీవితం, ఆ తర్వాత నగరం సుఖవంతమైనది కదా, అందరూ నగరాలకు రావడానికి ఇష్టపడుతున్నారు. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్, జీవిత పరిస్థితులు మెరుగుదల చేసుకోవడము, జ్ఞానాన్ని పెంచుకోవడానికి, వైద్య సదుపాయాలు మెరుగుదల, రవాణా సౌకర్యాలు, ఇవన్నీ మెరుగుదల వల్ల నగరాలకి ఆకర్షణలు అవుతున్నారు ప్రజలందరూ. కాబట్టి గ్రామ ప్రాంతంలో ఉన్న ఎక్కువ ప్రజలు నగరాలు రావడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఈ విధంగా మనము సామాజిక మార్పులో చూడండి, ఈ విధంగా ఇండస్ట్రియలైజేషన్, గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, మాస్ మీడియా అండ్ ఇన్ఫర్మేషన్, మళ్ళీ చూడండి కమ్యూనికేషన్ టెక్నాలజీ, సోషల్ మూవ్మెంట్స్ అండ్ రూరల్ ఇండియా అండ్ అర్బన్ ఇండియా, ఈ విధంగా అనేక రకాల మార్పులకి సామాజిక వ్యవస్థను గురవుతున్నది అనేది చెప్తున్నాం. భారతదేశంలో ఇప్పుడున్న గ్రామీణ వ్యవస్థ కూడా మొత్తం సామాజిక మార్పు గురైందనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా మన ఇండియాలో సామాజిక మార్పు విద్య ద్వారా, హరిత విప్లవం ద్వారా, ఇండస్ట్రియలైజేషన్ ద్వారా, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ద్వారా ముందుకు వెళుతూ ఉన్నది. యువత అంతా కూడా ముందుకు వెళుతూ ఉన్నారు. అనేక రకమైన సాంకేతిక విద్యని అభ్యసించడం వల్ల సుస్థిరంగా ఒక ప్రత్యేకమైన చిన్న వయసులోనే నిలబడటానికి స్కోప్ ఏర్పడుతూ ఉన్నది. ఐటీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఈ ఐటీ ఇండస్ట్రీస్ మీద డెవలప్ అయ్యారు. అతి చిన్న వయసులోనే స్థిరపరంగా, అంటే సామాజిక పరంగా, ఆర్థిక పరంగా నిలబడిపోయారనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఈ విధమైన మార్పు అనేది సమాజంలో, ప్రతి ఒక్క సమాజంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ సమాజం అభివృద్ధి చెందలేదు, ఈ సమాజం అభివృద్ధి చెందింది అనేది లేదనమాట. ప్రతి ఒక్క సమాజము భారతదేశంలో అభివృద్ధి పనుల్లోకి ముందుకు దూసుకు వెళ్తూ ఉన్నది. సామాజిక మార్పు అనేది కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఉన్నది. ఎలా మనం మొట్టమొదటిదానికి ఏం చెప్తున్నాము, విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో హరిత విప్లవము, నూతన వరి వంగడాలు, యంత్రాలను ఉపయోగించుకోవటము, అంటే శారీరక శ్రమ తగ్గించుకొని ఉత్పత్తిని ఎక్కువ చేస్తూ ఉంటున్నాం. తర్వాత కాటేజ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియలైజేషను, ప్రైవేటైజేషను, ఇవన్నీ కూడా మనకు దోహదం చేస్తూ ఉన్నది. సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తూ ఉన్నది. ఆ తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా, రాజకీయ వ్యవస్థను తీసుకున్నట్లయితే ఏ ప్రభుత్వం వచ్చినా సమాజ అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇది మనకి నీటిపారుదల సౌకర్యాలు, రూరల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ప్రముఖ పాత్ర వహిస్తున్నాం. ప్రజల యొక్క జీవన పరిస్థితుల మెరుగుదలకి మనం నిరంతరము కృషి చేస్తూ ఉన్నాం అనేది చెప్పక తప్పదు. అందుకని భారతదేశంలో ఏ మూల చూసినా, ఏ గ్రామాన్ని చూసినా, ఏ పట్టణాన్ని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా అభివృద్ధి పథంలో ముందుకు వెళుతూనే దూచుకుపోతూనే ఉన్నది. దీనికి విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీంట్లో విద్యలో కూడా చూడండి, సాంకేతిక విద్య అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్తూ ఉన్నాం. ఇండస్ట్రియలైజేషన్, ఇది గ్లోబలైజేషన్ అనేది కూడా ఈ రోజుల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది.
గ్లోబలైజేషన్ విషయాన్ని తీసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న చాలా మంది విద్యార్థులు ఇతర దేశాల్లో చదువుతున్నారు, ఇతర దేశాల్లో విద్యార్థులు కూడా మన దేశం వచ్చి చదువుతున్నారు. దీనివల్ల ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పెరిగిపోయింది. ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పెరిగిపోవడం వల్ల ఏంటి, ఆర్థికంగా సమాజము ఒక స్థిరత్వాన్ని కలిగి ఉండడానికి దోహదం చేస్తుంది అనేది మనం ఇక్కడ తెలియపరచుకుంటూ ఉన్నాం. సమాజము అందుకని నిరంతరము గతిశీలకమైనదిగా చెప్తూ ఉంటాం. నిరంతరము మార్పుకు గురవుతూ ఉంటుంది, నిరంతరము మార్పు చెందుతూ ఉంటుంది అనేది మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. సమాజం కనుక మార్పు చెందకపోతే ఇట్లానే ఉంటే మనం ప్రాచీన సమాజాన్ని చూడగలుగుతూ ఉంటుంది. ఇప్పుడు స్వతంత్రం తర్వాత సమాజాన్ని మనం చూసినట్లయితే అన్ని రంగాల్లో, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వినూత్నమైన మార్పులు తెచ్చిపెట్టుకున్నది. వినూత్నమైన మార్పు తెచ్చిపెట్టుకోవటం వల్ల సమాజము మారుమూల ప్రాంతాలు కూడా వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవిత విధానం కూడా మార్పుకు గురవుతూ ఉన్నది అనేది మళ్ళీ చెప్పుకోవచ్చు అనమాట. ఈ సామాజిక మార్పు కనుక ముందు ఇట్లా వేగవంతంగా జరగకపోయినట్లయితే ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉంటుంది, సమాజం స్థిరంగా ఉంటుంది, మార్పు ఉండదు, ఆర్థిక అభివృద్ధి ఉండదు, ప్రజలు చైతన్యవంతంగా తయారవ్వాలన్నమాట. కాబట్టి ప్రజలు చైతన్యవంతంగా తయారవ్వాలంటే ఏం చేయాలి, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా సామాజిక మార్పు గురవ్వాలి. ఆ గురవడానికి ఈ గ్లోబలైజేషన్ అండ్ ఇండస్ట్రియలైజేషన్, విద్య అనేవి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనకి చెప్పక తప్పదన్నమాట. కాబట్టి భారతదేశంలో సామాజిక మార్పు నిరంతరము వేగవంతంగా జరుగుతూ ఉన్నదనేది చెప్పుకోవాల్సిన వ్యవస్థగా మనం చెప్తూ ఉన్నాం. ఈ విధంగా సామాజిక మార్పు జరగటం వల్ల సమాజంలో ఉన్న ప్రజలు వాళ్ళ జీవిత విధానము అన్ని కూడా చైతన్యవంతంగా తయారవుతున్నాయి అనేది మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధంగా సామాజిక మార్పు అన్ని ప్రాంతాల్లో వేగవంతంగా జరిగి మన భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి సామాజిక మార్పు దోహదం చేస్తూ ఉంటుంది. ఈ సామాజిక మార్పు వల్లే ప్రభుత్వము ఆర్థికంగా స్థిరపడుతూ ఉంటుంది, ప్రజలు చైతన్యవంతంగా తయారవుతూ ఉంటారనేది మనకు దోహదం చేస్తూ ఉంటుంది. కాబట్టి సామాజిక మార్పు అనేది సామాజిక వ్యవస్థలో, సామాజిక శాస్త్రంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. సామాజిక చైతన్యానికి ఇది పెద్దపీట వేస్తుంది అనేది మనం చెప్పక తప్పదు. సామాజిక మార్పు అనేది నిరంతరమైన గంగా స్రవంతిలాగా ప్రవహిస్తూనే ఉంటుంది, మార్పు గురవుతూనే ఉంటాం, మార్పు జరుగుతూనే ఉంటుంది, సమాజం అభివృద్ధి పథంలోకి వెళుతూ ఉంటుంది, ప్రజలందరూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు, సామాజిక మార్పుకి దోహదకారులుగా ఉంటారు, జీవిత విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు, సమాజ అభివృద్ధికి దోహదం చేస్తూ ఉంటారు అనేది మనం తెలియపరచుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది సామాజిక మార్పు యొక్క అర్థము, పరమార్థము. దానివల్ల చైతన్యవంతమైన జీవిత విధానాన్ని ఎలా కలిగి ఉంటాం అనేది మనం చెప్తూ ఉంటాం.